ఒక ఛాన్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఎలక్షన్స్‌లో బీజేపీ జెండా ఎగరాలి అని బీజేపీ నాయకులు ఏదో మాట్లాడుతున్నారు. ఈ విషయాలన్నీ కూడా ప్రజలు, కవులు, మేధావులు వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. కాబట్టి బీజేపీకి ఛాన్స్ ఇవ్వండి. సమస్యలన్నీ కూడా తీరుస్తాము అని చెప్తున్నారు. కానీ మతము, కులము వీటి పేరుతో బీజేపీ ఈ రాజకీయాలే చేస్తుంది తప్పితే అసలు కేంద్రంలో అధికారం ఉంది. ఇప్పుడు తెలంగాణకి ఇంతవరకు చేసిందేం లేదు. రేపు ఇక్కడ అధికారంలోకి వస్తే మాత్రం చేసేదేంటి అనేది అటు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నమాట. సో మీ అనాలిసిస్ ప్రకారం ఏంటి బీజేపీ టార్గెట్ ఏంటి? వాళ్ళు అనుకున్న టార్గెట్ ఎంతవరకు రీచ్ అవుతారు? ఏం జరగబోతుంది? ముందుగా మీకు, మిత్రులకు, వీక్షకులకు, ప్రేక్షకులకు శుభ సాయంత్రం. నిన్ననే శ్రీరామనవమి అయిపోయింది, నవరాత్రులు కూడా అయిపోయినాయి. తర్వాత ఇక్కడ వీళ్ళు పార్టీలు ఎవరి మీద ఎవరు ఏం వేసుకున్నా, దుమ్మెత్తి పోసినా, ఏది పోసినా అంతిమంగా ప్రజలు ఏదైతే ఉందో ఇక్కడ ఓటరే తీర్పు. ఓటరే దేవుడు, ఓటరే రాజు. ఓటర్ తీర్పుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఎందుకు కొట్టుకున్నా ఏం చేసుకున్నా కానీ జస్ట్ మార్జిన్ 2% లేకపోతే 2% 3% ఓటర్ల డైవర్షన్ మీదనే రూలింగ్ డిసైడ్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ బీజేపీకి మన మిత్రుడు గౌతమ్ ప్రసాద్ అనుకున్నట్టు అన్న దాని మీద ప్రజలు ఎడ్డోళ్ళు గుడ్డోళ్ళు కాదు. అన్నీ ఈ రోజుల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత, ప్రింట్ మీడియా వచ్చిన తర్వాత, లిటరసీ పెరిగిన తర్వాత, యువజన జనాభా పెరిగిన తర్వాత ఎక్కడైతుందో ప్రజలకు నిర్ణయించుకునే అధికారం వచ్చింది. కలబొల్లి మాటలకు నమ్మే పరిస్థితులు లేరు. డబ్బులు ఇస్తే అందరి దగ్గర తీసుకొని ఎక్కడ ఓటేయాలని అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, చాలా రోజుల నుంచి ఎప్పుడైతే బీఆర్ఎస్ 2014లా, 19లా, 23లా వచ్చే వరకు ఏ రకంగా మార్పులు చేర్పులని ఉన్నది. ఇక్కడ అసెంబ్లీకి వచ్చే వరకు ఏదైతే ఉందో కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. బీజేపీకి వచ్చే వరకు ఏమైనా మళ్ళీ పార్లమెంట్కి వచ్చే వరకు వీళ్ళు వచ్చి ఆడ ఒరగబెట్టేది లేదు, చేసేది లేదు అనేది బీజేపీకి పట్టం కట్టారు. ఇంకొకటి మిత్రుడు అన్నట్టు బీజేపీకి తెలంగాణలో స్థానం లేదనడానికి అవన్నీ కళ్ళబొల్లి మాటలు మానుకోవాలి. వీళ్ళు ఏదైతే ప్రజలు నమ్మడానికి మీరు ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఏమని చెప్తే ప్రజలలో ఉంటుంది మద్దతు. ఇక్కడ 80% జనం మొట్టమొదట అఖండ భారతదేశము 2 భుజాలు ఓడగొట్టుకున్నది మత ప్రాతిపదికనే. అటు ఇప్పుడు ప్రస్తుత బంగ్లాదేశ్ కానీ, ఇటు పాకిస్తాన్ కానీ. అఖండ భారతదేశం అంటే అఖండ భారతదేశం అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ కలిసిందే ఉన్న ఒక ప్రాంతం. దాని పాత ఏదైతే ఉందో నన్ను డిస్టర్బ్ చేయకు ప్రసాద్. అంటే అఖండ భారతదేశంలో పాకిస్తాన్ ఉంది కదా, పాకిస్తాన్ విడిపోవడాన్ని మీరు సమర్థిస్తున్నారా? నేను ఏమంటాను, నేను చెప్తున్నా కదా, నువ్వు చెప్పకముందు నువ్వు యాంకర్ లాగా నేను చెప్పినాక మాట్లాడు, లాస్ట్ కాడు చెప్తా. ఇక్కడ మత ప్రాతిపదికనే దేశంలో జనాభా విభజన చేయడం జరిగింది. అప్పుడు 1947లో పాకిస్తాన్ జనాభా 3,10,00,000, భారతదేశం జనాభా దాదాపు 36 కోట్లు ఆ రోజు 1947 వరకు. ఇప్పుడుకి వచ్చే వరకు పాకిస్తాన్ జనాభా 26 కోట్లకు వచ్చింది. 3 కోట్ల నుంచి 26 కోట్లకు వచ్చింది. భారతదేశం జనాభా 36 కోట్ల నుంచి 145 కోట్ల జనాభాకు వచ్చింది. ఇక్కడ ఏదైతే ఉందో ప్రజలు ఇక్కడ మమేకమై దాని ప్రకారము పోనీ అన్నది ఏదైతే ఉందో గొప్పతనంతోనే అక్కడ 12 కారణాలతోనే కొందరు ముస్లిమ్స్ ఇక్కడనే మిగిలిపోయారు, కొందరు హిందువులు అక్కడనే మిగిలిపోయారు. 48% ఉన్న హిందువులు బంగ్లాదేశ్లో ఇలా డెసిమల్ ఏదైతే బిలో 10%కి వచ్చేసారు. పాకిస్తాన్లో 25% ఉన్న హిందువులు 2%కి వచ్చారు. ఇక్కడ ఏదైతే ఉందో ముస్లిమ్స్ మిగిలిన 10%కి వెళ్ళి 2%కు రాలే. అప్పుడు ముస్లిమ్స్ మిగిలిపోయింది కూడా దాదాపు బిలో 10% నుంచి ఇప్పుడు 17-18%కి వచ్చారు. కొన్ని ప్రాంతాలలో అయితే అస్సాంలో, బెంగాల్లో, కేరళలో, పార్ట్ ఆఫ్ యూపీలో విపరీతం పెరిగిపోయారు ముస్లిమ్స్ జనాభా. వాళ్ళకి ఎందుకంటే ఫ్యామిలీ కంట్రోలింగ్ అనేది లేకుండా వాళ్ళ ఇష్టానుసారం కనుక మత ప్రాతిపదికన వాళ్ళకి ఫ్రీడమ్ ఉన్నది, సెక్యులరిజం అన్న దాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ జనాభా పెరుగుతున్నది. హిందూ జనాభా ఎక్కడైతే ఉందో రెస్ట్రిక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడ ఏదైతే ఉందో మన మిత్రుడు చెప్పినట్టు 18 రాష్ట్రాలల్లో బీజేపీ రూలింగ్లో ఉన్నది. 18 రాష్ట్రాలల్లో బీజేపీ రూలింగ్ ఉన్న దగ్గర కూడా ఎక్కడ ఫ్యామిలీ రూలింగ్ లేదు, ఏకఛత్రాధిపత్యం లేదు. ఎక్కడ సెంట్రల్ ఏదైతే ఉందో వాళ్ళ ప్రకారం, వాళ్ళ నిర్ణయాల ప్రకారం వాళ్ళు పోతున్నారు. అవినీతి మరకలు అంటిన దాఖలాలు లేవు. విన్నారా? దోపరికాలు అనేది ఒకటి స్టేట్ ఉండే, అది కర్ణాటకలో యడ్యూరప్ప, గాలి జనార్దన్ రెడ్డి, వాళ్ళిద్దరితో బీజేపీకి కొద్దిగా మరకలు అంటున్నాయి, మసిపూసిరు తప్ప మిగతా దగ్గర ఎక్కడ కూడా ఈ పరిస్థితి లేదు. ఇకపోతే అప్పుల కాడికి వచ్చిన మన గౌతమ్ ప్రసాద్ చెప్పినప్పుడు 8,54,000 కోట్ల యూపీ జనాభా 25 కోట్లు. ఇదే తెలంగాణలో 7.5-8 లక్షల జనాభా 4 కోట్లు. ఎన్ని రేట్లు ఉన్నది?
4 ఆర్లు 24, 6 రెట్లు. అంటే 6 రెట్లు అంటే ఆ రాష్ట్రాలు అవుతుంది. 6 రాష్ట్రాలు పక్క పెట్టు జనాభా అప్పు 4 కోట్లకు 7 లక్షల 8 లక్షల కోట్ల జనాభా అప్పు ఉంటే 25 కోట్ల జనాభాకు 8 లక్షల చిల్లర అంటే ఎంత వ్యత్యాసం ఉన్నది? ప్రజలు ఎక్కడ ఉన్నారు? ప్రాంతం ఎంత ఉన్నది? ఎంపీలు ఎంతమంది ఉన్నారు? ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ అభివృద్ధి ఎక్కడ ఉన్నది? మన 1500 కోట్లు పెట్టి 3 లక్షల కోట్ల బిజినెస్ చేసారు. ఇవన్నీ ఏదైతే ఉందో అప్పులు మధ్యప్రదేశ్ కానీ ఏది కానీ తెలంగాణ కంటే తక్కువ జనాభా మొన్న ఏదో బిజినెస్ చేసిరని. అవును, ఏది కుంభమేళా బిజినెస్ చేసిరు కదా. కుంభమేళా బిజినెస్ చేసిరు. పైసలు ఉన్న వాళ్ళు పోయి వచ్చారు. ఫ్లైట్లు అడ్డగోలు 10,000 ఉన్న ఫ్లైట్ టికెట్ 45,000 డబ్బు ఉన్నోడే పోయిండు. 45 ఫ్లైట్లు డైలీ నడిచినాయి. ఇక్కడ ఏదైతే ఉందో అప్పు కాడ నేనేమంటున్నా, గౌతమ్ ప్రసాద్ చెప్పేది ఒకటే మీ టీవీ సమక్షంలో, తెలంగాణ కంటే తక్కువ ఉన్న జనాభాల 4 కోట్ల కంటే తక్కువ ఉన్న జనాభాల 7 లక్షల కోట్ల కంటే ఎక్కువ అప్పున్న రాష్ట్రం మీద ఉంటే అప్పుడు దాని మీద చర్చగా ఏదైతే ఉందో సారవంతంగా ఉంటుంది. అదొకటి. మన తెలంగాణ అప్పు ఎంత? 8 లక్షలు ఉన్నది. 8 లక్షల కోట్లు ఉన్నది బాధాప్త కార్పొరేషన్స్ అన్ని కలిసి. అయితే ఇక్కడ డెవలప్మెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన దానికి మీరు అది గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ ఇచ్చింది ఓన్లీ గవర్నమెంట్ అప్పు మట్టుకే. కార్పొరేషన్స్ కు మొత్తం ఇప్పుడు లెటర్స్ నేను డిస్టర్బ్ చేయగలుగుతాం. నిర్మలా సీతారామన్ గారు చెప్పిన గౌతమ్ ప్రసాద్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ అప్పు కార్పొరేషన్ చెప్పలేదు. నేనది అంటున్నా. కార్పొరేషన్ల అప్పు ఏదైతే ఉందో అది ప్రభుత్వం చెల్లిస్తారా, కార్పొరేషన్ చెల్లిస్తారా? ఎవరన్నా ప్రభుత్వ పరంగా గౌతమ్ ప్రసాద్ డిస్టర్బ్ చేయకు. అట్లా కాదు, అప్పు పుట్టేది గవర్నమెంట్ గ్యారంటీ మీద. ఇష్టం ఉన్నట్టు ఇయ్యడం. గవర్నమెంట్ జిమ్మార్ తీసుకుంటేనే అప్పు. అంటే గవర్నమెంట్ ఒకరికి అప్పు ఇప్పించడం బాధ్యత అవుతాడు కదా. గ్యారంటీ మీద వచ్చింది కాబట్టి గవర్నమెంట్ పాత్ర ఉన్నట్ట లేనట్ట అది ఏదైతే ఉన్నది. ఆ రకంగా వీళ్ళు అన్నది కాదు. కాంగ్రెస్కి వచ్చే వారికి ఏదైతే ఉందో కాంగ్రెస్ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏ బృందం చెప్తుందో ఏం చెప్తుందో, హైడ్రా పెట్టి అట్లా నెత్తినొప్పి అయిపోయింది, లగచర్ల పెట్టి ఇట్లా నెత్తినొప్పి అయిపోయింది. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ అన్న దాని మీద ఒకటి 2700 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూమిని ఇష్టారాజ్యము మొత్తము కాంగ్రెస్ పీరియడ్లో బీఆర్ఎస్ పీరియడ్లో ఇష్టారాజ్యం పోయింది. ఇక్కడ ఒకటి దయాలు వేదాలు వాళ్ళు ఇస్తాయని చెప్పింది కదా పెద్ద మనిషి మన గౌతమ్ ప్రసాద్. 177 ఎకరాలు వీళ్ళు అమ్ముకున్నారు. ఎక్కడ మన ఏది కోకాపేట్ల మీరు 15 ఎకరాలు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ రామనాయుడు స్టూడియో టౌన్లో మంచి చెట్లు విపరీతము, నెమళ్ళు, కుందేళ్ళు, పాములు ఇన్ని ఉన్న దాన్ని ఏం చేసిర్రు, బాచిపల్లిలో భూమి పోతే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చిర్రు. అది ఒకటి. 111 జీవో ఎందుకు ఎత్తేసిర్రు? ఇలా బ్లాగ్ గల్లా పెట్టి మాట్లాడుతారు కదా. 111 జీవో ఎత్తేయడం తప్పే కదా. దాని మీద మీకు నైతిక హక్కు ఎక్కడ ఉంటుంది? ఇంకొకటి కాంగ్రెస్ కూడా అరే ఇవాళ మీరు చూడుర్రి మరవాలంటే ఇప్పుడు కేబీఆర్ పార్క్ కూడా ఇప్పటికి అమ్ముకుందరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్ లేకపోతే. నేనేమంటున్నా ఇవాళ బెంగళూరు సెంటర్లో మైసూరు ఏదైతే ఉందో బెంగళూరు ప్యాలెస్ది 700 ఎకరాలు ఇంటాక్ట్ ఉన్నది. ఎక్కడ ముంబైలో పువ్వాయి ఉన్నది. ఇదే బీఆర్ఎస్ ఇటువంటి లోకల్ గవర్నమెంట్ ఉంటే ఢిల్లీలో ఇవాళ న్యూఢిల్లీ మొత్తం ముడమోపుదురు. ఇవాళ 10 మొత్తము కేబీఆర్ పార్క్ ఎవరు అమ్ముకునే వాళ్ళు? ఎవరో అమ్ముకుంటారు. మీరు కంటే ముందు నేను పార్టీ చెప్పలే కదా. అయితే ఇక్కడ నేనేమంటున్నా, కేబీఆర్ పార్క్ కాకుండా వీళ్ళకు కొద్దిగానే ఉండాలి. బంజారా జూబ్లీలా ఇష్టం ఉన్నట్టు మల్టీ స్టోర్ ఇచ్చేసి దీని మొత్తం స్టేటస్ డెకోరం నాశం పట్టించారు. ఇలా న్యూఢిల్లీలో ఈ రకంగా చేస్తుందా? లుటెన్స్ ప్లానింగ్ ఏదైతే ఉందో ఒక బిల్డింగ్లో ఎంత ఉండాలి గ్రీనరీ ఉంది. బెంగళూరులో ఎంత గ్రీనరీ ఉన్నది. ఇక్కడ కాకపోతే హర్షించదగ్గ విషయం దాన్ని ఎక్కువ పార్క్ చేస్తామని దాని మీద మొత్తం సెంట్రల్ యూనివర్సిటీలో ఒక్క గవర్నమెంట్ కూడా బుద్ధి లేదు. 2600 ఎకరాల ఉస్మానియా యూనివర్సిటీకి నాశనం పట్టించు. రకరకాల ఏదైతే ఉందో వీళ్ళు అర్బన్ ఫారెస్ట్రీ డెవలప్మెంట్ చేయడానికి వీళ్ళకి కనీసం ఇంగిత జ్ఞానం లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా మీకు తెలియదు చెప్తాను కదా. 40 కంచెలు నిజాం గవర్నమెంట్ ఏదైతే ఉందో 47 కంటే ముందు 48 కంటే ముందు 40 కంచెలు అక్వైర్ చేసిన ఆయనే. మామిడిపల్లి కంచె సర్వే నంబర్ 99 1000 ఎకరాల పైన ఉంటుంది. మేడిపల్లి కంచె, జిల్లాలో కూడా కంచె, తర్వాత చిల్పూర్ కంచె, కొండాపూర్ కంచె, ఇవన్నీ ఏదైతే ఉందో విపరీతమైన ఫారెస్ట్ ప్యాచెస్ ఆయన ఆ కాలంలో డబ్బులు పెట్టి అక్వైర్ చేసి ఫారెస్ట్ కింద కన్వర్ట్ చేసింది. అటువంటిది వీళ్ళు నాశనం పట్టించుకొస్తున్నారు కదా. ఇవాళ జవహర్ నగర్లో 3000 ఎకరాలు ఉంటే దాన్ని కాపాడదామన్నది లేదు కదా. ఇటువంటి ఇక్కడ ఏదైతే ఉందో ప్రజలకు ఎకో సిస్టమ్ మెయింటైన్ చేయాలి. అక్కడ ఉన్న జంతువులు ఏదైనా సెంట్రల్ యూనివర్సిటీలో మొత్తం కాంక్రీట్ జంగల్ అయిన తర్వాత వాళ్ళకి ఆక్సిజన్ ఎక్కడికి వస్తుంది?
కాపాడాలన్నది. ఇలా వీళ్ళ లేకుంటే ఇప్పుడు కల్కట్టాలో సెంటర్ కల్కట్టాలో 110 ఎకరాలు ఉన్నది ఒక క్లబ్, ట్రాలీగంజ్ క్లబ్ అని. బెంగళూరులో కబ్బన్ పార్క్ ఉన్నది, ఎంత పెద్ద ఉన్నది. ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఎక్కడ కూడా ఈ గవర్నమెంట్లో వచ్చిన వాళ్ళకు భవిష్యత్ తరాలు ఏంది, వాళ్ళకి ఏమి చేయాలి, ఎట్లా కాపాడాలి, పర్యావరణాన్ని రక్షిద్దామన్నది లేకుండా ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు ఇప్పుడు అడవులకి 6,30,000 ఒక అప్లికేషన్ పెండింగ్ వచ్చినాయి ఫారెస్ట్ రైట్స్ చట్టం కింద, డిఫారెస్టేషన్. వాళ్ళకి ఏం చేయాలనేది ఉండాలి. అది పక్క పెట్టేసి ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ కూడా ఏదైతే ఉందో ఆశించడంలో తప్పేం లేదు కదా. ప్రతి ఒక్కరు ఏ పార్టీ అయినా యాస్పిరేషన్ ఎక్స్పెక్టేషన్ తప్పలేదు. ఇక్కడ మత ప్రాతిపదిక అన్నాడు గౌతమ్ ప్రసాద్. ఎంఐఎం ఏం పార్టీ, మతం కాదా అది? అది నడుస్తలేదా? ఒక్క ఎంపీ 1971 వరకు వాళ్ళు అసలు దాఖలా లేని వాళ్ళు. సలావుద్దీన్ ఓవైసీ ఎంపీ వచ్చిన తర్వాత కొడుకు వారసత్వంలో ఒక్క ఎమ్మెల్యే నుంచి ఇవాళ 8 ఎమ్మెల్యేలకు వచ్చినాయి. రేపు రీఆర్గనైజేషన్ అంతా డబుల్ త్రిబుల్ అవుతాయి. ఆ రకంగా మత ప్రాతిపదికాన్ని మాట్లాడడం ఒక ఏదైతే ఉందో హిందువు కాకుండా వేరే వాళ్ళు మాట్లాడినట్టే సమంజసం అది. అది ఇక్కడ ముస్లింల యూపీలో ముస్లిమ్స్లో 90% ముస్లిమ్స్ సాటిస్ఫాక్షన్ ఉన్నారు. నేను చెప్తున్నా కదా, నేను మొన్న లేటెస్ట్ ఫిబ్రవరిలో వచ్చింది చెప్తున్నా, జనవరిలో. ఎందుకు అక్కడ గూండాగార్దిని మొత్తం ఉక్కుపాదంతో అనగదొక్కి ఉన్న ముస్లిమ్స్ కూడా ఇప్పుడు యోగికి ఆడ సపోర్ట్ చేస్తున్నారు, తీసి పారేసులు లేదు. నిన్నటికి నిన్న వక్ఫ్ బిల్లు పెడితే తప్పేమున్నది, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ గుంజుకుంటా అని చెప్తలేదు కదా. వాళ్ళు ఏదైతే వక్ఫ్ బిల్లు పరిరక్షణ ముస్లిమ్సే కానీ ఏది కానీ వాళ్ళు వక్ఫ్ ప్రాపర్టీస్లా హాస్పిటల్ కానీ ధార్మిక కార్యక్రమాలు చేసింది ఎక్కడ ఉన్నది? ఒక ప్రాపర్టీలో చూపెట్టమను. వాళ్ళు ఎంతసేపు మస్జిదులు, సమాధులు, గోరీలు, దర్గాలు, ఈద్గాలకు తప్ప వాళ్ళు ప్రజలకు అవసరం ఉన్న ఒక్కదాన్ని కూడా ఒక వక్ఫ్ ప్రాపర్టీ వాడింది లేదు. అదే హిందువులది ఏదైతే ఉందో మహావీర్ ట్రస్ట్ ఉన్న చూడు, ఎన్ని జాగాలు, ఎన్ని హాస్పిటళ్ళు, ఎన్ని ధార్మిక సంస్థలు ఈ రకంగా నడిపిస్తున్నారు. అది అన్నది పెట్టుకొని వీళ్ళు ఇవాళ బీజేపీ రావద్దు బీజేపీ అందరికన్నా మొదలు తెలంగాణలో ఉండాలి. నేను నా ఎస్టిమేట్, నా ఏదైతే ఉందో నా అనుభవం ప్రకారం చెప్తాను. ఎందుకంటే 13 నెలల 2 రోజులు స్వతంత్రం డేట్ వచ్చింది. సర్దార్ పటేల్ పుణ్యం అంటూ మనకు ఫ్రీడమ్ వచ్చింది. ఇక్కడ హిందువులకు ఏదైతే ఉందో రక్షణ ఏది రజాకారులు నానా బీభత్సము ఏది చేస్తే కూడా సెప్టెంబర్ 17, 2045 నాడు స్వతంత్రం రావడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణం. అప్పుడు మన హిందువులకు ఇక్కడ ఏముండదు, అవతలోడు పరాయోడు దోసుకపోతే కానీ ఉన్నది. ఇక్కడ తెలంగాణలో ఏదైతే ఉందో అవేర్నెస్ లేదు, దేశభక్తి లేదు, ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ అయింది కూడా చాలా తక్కువ. కమ్యూనిస్టులు వచ్చారు, రజాకారుల మీద వాళ్ళ మీద కమ్యూనిస్టులు ఉన్నారు. ఇప్పుడు కమ్యూనిజం లేదు, నక్సలిజం అయిపోయింది. నక్సలైట్స్ కూడా ఇప్పుడు కమ్యూనిజం ఎక్కడున్నది? మొన్న బాల్ బచాయించి ఒక సీటు కోనంనేని సాంబశివరావు, ఒక సీటు కాంగ్రెస్ పుణ్యం అంటూ గెలిచిండు. ఒక ఎమ్మెల్సీ మొన్న ఒకటి వచ్చింది. ఇక్కడ బీజేపీకి వాళ్ళు ఎక్స్పెక్టేషన్ తప్పలేదు. కాకపోతే ఇక్కడ బీజేపీ, తెలంగాణ బీజేపీ ఎట్లా అంటే ఎడారిలా బండి కింద కుక్కలాగా. ఆ కుక్క ఏమనుకుంటుంది, ఎడారిలారే మొత్తం బండి నేనే లాగుతున్నా, నాకు ఎంత చెమటలు వస్తున్నాయని అనుకుంటుంది అన్నట్టు. ఇక్కడ బీజేపీ ఎక్స్పెక్టేషను మనకు మొన్నటికి మొన్న సజీవ సాదృశ్యం 8 ఎమ్మెల్యేలు వచ్చినాయి. ఎంపీకి వచ్చే వరకు 8 వచ్చినాయి. అదే అంటున్నారు, ఆ 8 ఎమ్మెల్యేలు కూడా ఎట్లా వచ్చినాయి, ఏ పర్ఫార్మెన్స్ చేసారు అని చెప్పి. పర్ఫార్మెన్స్ కాదు. ఎప్పుడైతే ఇప్పుడు మనకు ఒకటి ఎప్పుడు విస్తగారు ప్రజలు ఏదైతే మార్పు కోరుకుంటారు, ఒకటి మంచిగా చేయకపోతే ఇంకోటి వస్తారు, ఇంకోటి వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ మంచిగా చేయాలనుకో రేపు ఆప్షన్ ఏముంది, వీళ్ళు ట్రయాంగులర్ కాంటెస్ట్లా. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోకుంటే బీజేపీకి ఎడ్జ్ ఉంటుంది. ఎందుకంటే పొత్తు పెట్టుకుంటే వీళ్ళు ఒకటి వాళ్ళు ఒకటి అని మళ్ళీ ముస్లిమ్స్ కొందరు కూడా కాంగ్రెస్కి వేస్తారు. ఇక్కడ ప్రజలు ఎప్పుడు కూడా మార్పు, మంచి గవర్నమెంట్ రావాలని కోరుకుంటారు. వీళ్ళు ఎంతసేపు సోషల్ సెక్యూరిటీ పర్పస్లా, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లా, ఓట్ల కోసం దండుకున్నాము ఓట్లు అన్న దాని మీద ఖాళీ బెనిఫిషరీస్ అన్నది కాదు కదా. 100 ఓటర్లు జనాభా ఉన్న మొత్తం 3,30 లక్షల చిల్ల ఓటర్లల్లో తెలంగాణలో మొత్తము బెనిఫిషరీస్ కాదు కదా. నీకు ఎంత ఉంటారు, 30% ఉంటారు. 30% పోతే మిగతా 70%లా 10% చేసిన 60% అయితే మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళు పన్నులు మేము కడతాము, ఫలితాలు వాళ్ళు పొందుతూ ఉంటారు. ఇదేంద్రని ఆయన తాగిటోడవాడు, తాళ్ళ పన్ను కట్టోడవాడు. దాని ఉద్దేశంలో దాని మీద ఇక్కడ బీజేపీకి రేపు మనకు సజీవ సాదృశ్యం మన ఢిల్లీని సాగుదెబ్బ కొట్టారు కదా. నేను ఏం చేస్తాను, నాకు అది ఏం లేదనేది సర్వేలు రిమాండ్ మోసం వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ని తీసి అవతల వారేసారు. 40% ట్యాక్స్ పేయర్స్ ఢిల్లీలో, 40%. అట్లా ఆ రకంగా ఏదైతే ఉందో వాళ్ళు వస్తామన్న దాంట్లో తప్పలేదు, కిషన్ రెడ్డి చెప్పిన దాంట్లో కూడా తప్పలేదు. ప్రజలే ఇక్కడ నిర్ణేతలు, వాళ్ళే రాజులు,
వాళ్ళు ఎట్ అనుకుంటే అటు వేస్తారు, మెజారిటీ ఇస్ లా, దాని Right. ప్రకారం వస్తుంది. కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్ మనం గౌతమ్ ప్రసాద్ ఇక్కడ రానివద్దు, చేయొద్దు, జనాలు ఇట్లా వేయాలి అట్లా అని చెప్పినంత మాత్రం జనాలు ఎడ్డోళ్ళు కాదు, గుడ్డోళ్ళు కాదు, డబ్బులు ఎవడిస్తే వాళ్ళు తీసుకుంటాడు, ఎక్కడ ఏమన్నా అక్కడ వేసే స్థాయికి వచ్చారు. కాబట్టి ఇక్కడ బీజేపీకి అవకాశం లేదు అనడానికి లేదు, వాళ్ళు ప్రయత్నం చేస్తే కూడా తప్పేం లేదు. వాళ్ళు పరాయి పార్టీ కాదు కదా, మత ప్రాతిపదికన అంటే మన పేర్లన్నీ హిందూ పేర్లు ఉన్నాయి కదా. గౌతమ్ ప్రసాద్, గౌతమ్ బుద్ధుని పేరు ఎప్పుడు పీస్ కంటే ముందు ప్రసాద్ అంటే అనుకో తెలుసు కదా. అటువంటి అప్పుడు నువ్వు మతతత్వంతాన్ని మా మతంలో ఉన్నది, ప్రతి మతం ఉన్నంత మాత్రాన నీకు ఓటు అయ్యొద్దు అన్నది, ఓటు అడగొద్దు అన్నది ఎక్కడ లేదు కదా. అదొకటి. ఇంకొకటి ఆర్ఎస్ఎస్. మళ్ళీ మాట్లాడండి. పివి రెడ్డి గారు, ఇక్కడ బీజేపీ రేపు అధికారంలో వచ్చాక ఏదైతే సమస్యల నుంచి గట్టెక్కిస్తామో, ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కిస్తామని